కనపట్టలేదు. అయ్యా మహిళలయ్యా ముగ్గురు, వెనకాల ముగ్గురు ఆడవారు. సరే పోనీ మీరు ఆ సాయి కృష్ణని దుర్మార్గుడు అంటారు, లేకపోతే ఏదో కూర అంటున్నారు, రకరకాలుగా మన డిప్యూటీ సీఎం గారు ఆయన గురించి మీటింగ్ పెట్టినట్టు పెట్టారు కాకినాడలో వచ్చి. ఓన్లీ సాయి కృష్ణ అన్న అతను దుర్మార్గుడు అని చెప్పడానికి వచ్చి మీటింగ్ పెట్టినట్టు పెట్టారు కాకినాడ వచ్చి. మరి రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి వారి అక్క ఆయన సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ఏమన్నారు? 2 కేసులు ఉన్నాయండి మా అబ్బాయి మీద అని చెప్పేసి అన్నారు. మీరు డిప్యూటీ సీఎం గారు వచ్చి 23 కేసులు అన్నారు. సాయి కృష్ణ దుర్మార్గుడే, క్రాంతి కుమార్ దుర్మార్గుడే, మరి గంగమ్మ, నాకు వాయిస్ నోటంటే మాట రావట్లేదు, తిరుపతమ్మ, వీళ్ళందరూ కూడా దుర్మార్గులే అనుకుందాం. కానీ వీళ్ళ శవాలు కానీ మరి లేకపోతే సాయి కృష్ణ వాళ్ళ అమ్మ అడిగినట్టు బూడిదన్నా ఇవ్వాలి కదా సార్ మీరు ముఖ్యమంత్రి గారు. వాళ్ళ తల్లి ప్రశ్నించినట్టు బూడిదన్నా ఇవ్వాలి కదండి ఈ రాష్ట్ర ప్రజలకి. మీరు డైవర్ట్ చేస్తానంటే ఎలాగా? ఈ రాష్ట్ర ప్రజల్ని మీరు కన్న బిడ్డల్లాగా చూసుకోవాలి. అలాంటిది మీరు పిల్లల్ని చంపేసి స్టేషన్లో చంపేసి బూడిద కూడా ఇవ్వకపోతే ఎలాగండి? వాళ్ళు బూడిదే కదా అడుగుతున్నారు. మా కేసు వద్దంటున్నారు, ఏం వద్దంటున్నారు. బాబు బూడిద ఇచ్చండి ముఖ్యమంత్రి గారు. దానికోసమని పవన్ కళ్యాణ్ గారు వచ్చి పెద్దలు అందరూ మాజీ మంత్రులు పెద్దలు, బొత్స సత్యనారాయణ గారి గురించి కానీ అయితే, లేకపోతే పద్మనాభం గారి గురించి, నాని గారి గురించి, గీత గారి గురించి, మన కన్నబాబు గారి గురించి, రాంబాబు గారి గురించి, ఎందుకు సార్ ఇవన్నీ? మమ్మల్ని తిట్టుకోండి, కానీ ఆవిడ తల్లి అన్నట్టు బూడిదైతే మటుకు ఇవ్వండి సార్. మేము ఎక్కడ టాపిక్ డైవర్ట్ చేయదలుచుకోలేదు. మీరు సడన్గా వచ్చి మీటింగ్లు పెట్టేసి మమ్మల్ని తిట్టేసి వెళ్ళిపోయినా ఈ రాష్ట్ర ప్రజలు కూడా కొద్దిగా అవగాహనతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి 2 సంవత్సరాల బట్టి అనుభవం వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజలు కూడా కొంచెం అవగాహనతో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఎందుకంటే మొన్న వెన్నుపోటు దినోత్సవం విషయంలో చూపించారు. 2 జరిగాయి ఆ టైంలో, ఒకే టైంలో వెన్నుపోటు దినోత్సవం జరిగింది, మీ సంబరాలు కూడా జరిగాయి. 2 సంవత్సరాల సంబరాలు. అవి జరిగాయో లేదో కూడా ఎవరికి తెలియదు. ఏ నియోజకవర్గంలో జరిగాయో కూడా ఎవరికి తెలియదు, ఆఖరికి పిఠాపురంతో సహా. కానీ వేలాది మంది రోడ్లెక్కి వారు నిరసన తెలియజేశారు మీ పరిపాలన మీద. ఒకసారి గమనించండి అయ్యా, మీరు ఏదో రాజ్యాంగం, మీరు సొంత రాజ్యాంగం నడిపించుకుని వెళ్ళిపోతామన్నారు. కానీ ఒకసారి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కూడా ఒకసారి గుర్తు చేద్దామని నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను. ఇంత అత్తమాను టాపిక్ డైవర్షన్లో ఎవరో ఒకరిని తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి తిట్టించడం, బూతులు మాట్లాడించడం అది సమంజసంగా లేదు. ఈ రాష్ట్ర ప్రజల పట్ల కొంచెం కన్సర్న్ చూపించి మంచి పరిపాలన ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా ఈ ఐదుగురు విషయంలో దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ కానీ అందరూ కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మమ్మల్ని తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకుందరు కానీ మాకేం ఇబ్బంది ఏం లేదు. ఎవరు డైవర్ట్ అవరో మీకు నచ్చినట్టు తిట్టుకుందరు కానీ మేము కూడా మీ భాష మేము మాట్లాడలేము, మీ లాంగ్వేజ్ మేము మాట్లాడలేము. ముందు ఈ 5గురికి ఏమైంది, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గురించి కానీ వీటి గురించి సమాధానం చెప్పండి. తర్వాత పోనీ మంత్రులు, మాజీ మంత్రులు అందరినీ ఇబ్బంది పెట్టవద్దు దయచేసి. ఎందుకంటే మా టైంలో కూడా 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు జగన్ గారి టైంలో. వారందరూ కష్టపడి పని చేసుకోవడానికి చూశారు కానీ వాళ్ళని దూషించడానికి ఎవరు చూడలేదు, వాళ్ళని తిట్టడానికి చూడలేదు. గుబుక్కు మేమేమన్నా మీకు సమాధానం గట్టిగా చెప్పేస్తే అదిగో మమ్మల్ని ఇలాగన్నారు అలా అన్నారని చెప్పేసి కొంతమందిని మా మీద రెచ్చగొట్టడానికి మీరు చూస్తారు. ముందు ఈ 5గురికి ఏమైందో సమాధానం చెప్పించండి. మేము డైవర్షన్ కోరుకోవట్లేదు. ఈ రాష్ట్రంలో జరిగిన పోలీసు వారు చేసిన హత్యలకి సమాధానం చెప్పి, ఆ తల్లి అడుగుతుంది కాబట్టి బూడి తిప్పించి కేసులు అయ్యి అంటలేదు. సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి గారు, మీడియా ముందుకు వచ్చి హోంమంత్రి గారితో చెప్పించండి. పోనీ మీరు చెప్పలేకపోతే ఈ అన్యాయాల మీద. ఎందుకంటే పోలీసుని చూసి అడ్డులిపోతున్నారు ప్రజలందరూనే ఒక్కసారి. అలాగే స్థానిక కాకినాడ రూరల్ శాసనసభ్యులు వారు మాట్లాడుతున్నారు. మరి ఆయన మర్చిపోయినట్టుకున్నారు, గతంలోని ఒక నిండి ఇంట్లో కార్యక్రమం ఫంక్షన్ జరుగుతుంటే, మా నాయకుల ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే ఇలాగే దురుసుగా ఆ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం పరిస్థితి చూసాం మనం. ఆ ఇంటి మీద కాకినాడలోనే. అప్పుడు ఏమైందండి, పరిగెట్టించి బట్టలు చింపి చితగొట్టారు. గుర్తుందా సార్? మర్చిపోకండి సార్ మీరు దయచేసి. ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో మా గీతలు ఇచ్చేస్తామని, లేకపోతే చీరేస్తామని, చింపేస్తామని అలాంటి మాటలు మాట్లాడొచ్చు సార్ దయచేసి. ఒక మహిళలతో ఉన్న ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తే పరిగెట్టించి కొట్టారు మిమ్మల్ని. మర్చిపోతే ఎలాగ సార్? అన్ని మీడియాల్లోనే వచ్చింది. 2 సంవత్సరాలు అయింది. మీరు ఏమైనా మమ్మల్ని ఏమైనా చేయగలుగుతున్నారా? మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మమ్మల్ని మీరు ఏమీ చేయలేకపోతున్నారు.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.